కొరట్లలో మరి మీరు ఎందుకు ఓడిపోయారు? 62,000 ఓట్లు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కొరట్ల ప్రజలు నన్ను బాగా ఆదరించిండ్రు. పోయినసారి 2019లో ఆదరించిండ్రు, 18,000 లీడ్ ఇచ్చిండ్రు పార్లమెంట్లో. నాకు అసెంబ్లీలో నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నేను రొటీన్ ఎలక్షనీరింగ్ చేసిన. నేను మీడియాను కూడా పెద్ద పట్టించుకోలేదు, నా సోషల్ మీడియాతో నడిపించినాను. రొటీన్ ఎలక్షనీరింగ్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కొరట్లలో. జీరో బడ్జెట్ అంటే ఒక ఓటుకు రూపాయి కూడా నేను పంచాను. మందు కూడా పంచలేదా? మందు లేదు, పైసలు ఏం లేదు. ఎవరైనా అల్లాలు ఇచ్చుకుంటే నాకు తెలియదు, కానీ నేను ఏమి ఇవ్వలేదు. ఓన్లీ బూత్ లో నేను కార్యకర్తల భోజనాలు, ఆ బండ్లు తిరుగుతాయి కదా, ఆ బండ్లు, నా సోషల్ మీడియా. నేను 65 గ్రామాలు తిరిగిన. నేను అందుకనే అంట, మీ జర్నలిస్ట్ చాలా మంది మీరు అరవింద్ కావాలని ఓడిపోయింది. నేను కావాలని ఓడిపోలేదు, కావాలనుకుంటే గెలుస్తుంటే. నేను కావాలనుకుంటే గెలుస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకుంటే గెలుస్తుంటారు. నేను కావాలనుకుంటే గెలుస్తుంటే. అవతలోడు చేసి నేను డబ్బు చేసి నాకు డబ్బు లేక అని కూడా చెప్పి, నాకు డబ్బు లేక కాదు. ఎన్ని రోజులండి మీరు సిస్టమ్ మార్చరా? 1,000 కోట్ల రూపాయల రాజకీయాలు చేసుకుంటా, ఎలక్షన్లు చేసుకుంటా, డబ్బులు పంచుకుంటా, మీకు 20% కమిషన్లు మింగి అన్ని ఈ కాళేశ్వరాల, భగీరథాల, ప్రతి ఏది వస్తే అది, కాంగ్రెస్ వాడైనా సరే, టీఆర్ఎస్ వాడైనా సరే, ఒకడు బర్రెలు మింగటోడు, ఒకడు ఏనుగులు మింగటోడు. 20% మీరు కమిషన్లు తీసుకున్నాక ఏ ఓటరు మీరు ప్రజలు ఎట్లా మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారండి వర్క్ లో? హౌ విల్ యూ ఎక్స్పెక్ట్? కానీ మీ ప్రయోగం ఫెయిల్ అయినట్టే కదా. ఓటర్ మళ్ళీ అల్టిమేట్ గా మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన మీరు డబ్బులు ఇవ్వలేదు అంటారు. అవతల కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా డబ్బులు పంచి పెట్టారా మంచిగా? ఓటు కింద 500 వాళ్ళిద్దరు. అవును. ఇప్పుడు నరసింహరావు గాని కల్వకుట్ల సంజయ్ గాని ఇద్దరు పంచి పెట్టారు. మీకు తెలియదా? ఇల్లు మీకు దగ్గరనే కదా, వాళ్ళు పంచి పెట్టారో లేదో తెలియదు కదా. ఎందుకు తెలియదు? మీరు జగిత్యాల వాళ్ళు పక్కకే ఉంటారు కదా, కనుక్కోర్రి. 500 పంచిండ్రు. మరి మీరు ఫెయిల్ అయినట్టు కదా, ప్రజలు దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నట్టు కదా. నేనేమంటలే, నాకు 61,000 ఓట్లు వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అంటే ఒక్క రూపాయి కూడా డబ్బు పంచకుండా ఓన్లీ బూతులు కార్యక్రమం. ఒక వ్యవస్థలో మార్పు తెద్దామన్న ప్రయత్నం చేసినాం మేము. ప్రయత్నం చేసినాం, దానికి కూడా ధైర్యం ఉండాలండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ఓడి చేస్తాడు సార్. మళ్ళీ మీరు ఎంపీ కేసీఆర్ కి 61, 62 ఓట్లకి వెళ్ళి 85 సీట్లు వస్తే 62 సీట్లకి వెళ్ళి కవిత మీద ఎలక్షన్ ఎవరు నిలబడాలి సార్? నిలబడి మరి చిత్తు ఓడగొట్టాలి ఎవరు సార్? అంటే ప్రయత్నం చేస్తే రిజల్ట్ ఈజ్ దైవాధీనం. ప్రయత్నం చేయడం మన కర్తవ్యం. సో అయినా సరే ఇది బెస్ట్ అంటే ప్రజలు కనుక ఇంకొంత ముందు చూజ్ చేసుకుని ఉంటే గెలిచారు. 100% కొలర్టా ఎలక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్లీన్ ఫ్యూచర్ పాలిటిక్స్. నేను డైరెక్ట్ మీ ద్వారానే అందరిని అడుగుతున్న ప్రజల్ని, మీరు డోంట్ ఎక్స్పెక్ట్ క్వాలిటీ వర్క్. దెన్ మీరు 100 కోట్లు ఖర్చు పెట్టేటోని ఎమ్మెల్యేని చేస్తున్నారు, ఎంపీని చేస్తున్నారు అంటే మీరు క్వాలిటీ వర్క్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎట్లా చేస్తారు సార్? 25% కమిషన్ మింగినాక 20 నుంచి 30% అంటారు అన్ని ప్రాజెక్టులలో. మీరు క్వాలిటీ ఎట్లా వస్తుంది? హౌ విల్ ద కాంట్రాక్టర్ డెలివర్ క్వాలిటీ?